మన నరేంద్ర మోడీ గారు ఒక సభకెళ్ళి అక్కడ స్పీచ్ ఇచ్చారు హిందీలో. హ్యూమన్ సెంట్రిక్ గ్లోబలైజేషన్ మీద ఒక స్పీచ్ ఇచ్చారు. హ్యూమన్ సెంట్రిక్ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచం మొత్తం ఒక చిన్న విలేజ్ లాంటిది. ఆ విలేజ్ లో మనందరం కూడా మానవుని యొక్క హక్కుల గురించి మాట్లాడాడు. నరేంద్ర మోడీ గారి స్పీచ్ గురించి మాట్లాడుతున్న ఈ పదం వాడాడు, హ్యూమన్ సెంట్రిక్ గ్లోబలైజేషన్. ప్రపంచం మొత్తం మనందరం కలిసి కూడా ఒక మనిషిని కాపాడటానికి ప్రయత్నం చేయాలి. అందరూ కూడా ఒక ఏకతాటికి వచ్చి మనుషుల హక్కులను కాపాడాలని ప్రశ్నించిన నరేంద్ర మోడీ గారు భారతదేశం వచ్చిన దగ్గర నుంచి ఆ ముస్లిమ్స్ మీద, క్రిస్టియన్స్ మీద విడదీసేసి, కులాలు మతాలతో విడదీసి ప్రసంగాలు ఇచ్చేసి, రైట్, ఒక మతాన్ని పైకి లేపుకుంటూ వచ్చి స్పీచ్లు ఇచ్చేసి అదే చెప్తున్నా. ఇది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి హ్యూమన్ సెంట్రిక్ గ్లోబలైజేషన్ గురించి మాట్లాడి ఇక్కడికి వచ్చిన తర్వాత రిలీజియన్ సెంట్రిక్ ప్రసంగాలు ఇచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కాదా? 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశానన్నారు నరేంద్ర మోదీ. పావర్టీ రేట్ గణనీయంగా పడిపోయింది అన్నారు అనమాట. కానీ 2018లో భారతదేశము 111 దేశాలని స్కోర్ చేస్తే 55వ ప్లేస్లో ఉంది పేదరికంలో. పేదరికం నుంచి తీసేయాల, లిస్టులో నుంచి తీసేశారు. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది అమెరికాలో ఒక సంస్థ ఉండేది. మనోళ్ళే వెళ్ళి ఇప్పుడు మీరు పెట్టినటువంటి పారామీటర్స్, ఇండికేటర్స్ వల్ల మా భారతదేశంలో పేదరికం మరీ దారుణంగా చూపిస్తున్నారు, మరి అత్యంత పేదరికంగా ఉందని చూపిస్తున్నారు భారతదేశాన్ని అని వాళ్ళతో ఏదో మాట్లాడుకున్నారు. ఈ ఎంపీఐ వాళ్ళు ఒక సర్క్యులర్ పంపించారు. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది దేశాలకు ఫ్రీడమ్ ఇస్తున్నాం మేము. ఈ అవైలబుల్ డేటాని బట్టి ఆ దేశాలకి ఫ్రీడమ్ ఇచ్చింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని ఒకటి ఉంది. ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015, 16, 2020, 21 ఈ 2 సంవత్సరాల డేటా మాత్రమే దొరికింది వాళ్ళకి. ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేని బేస్ చేసుకొని పేదరికాన్ని క్యాలిక్యులేట్ చేశారు. అఫీషియల్గా పేదరిక నిర్మూలనకు సంబంధించి ఎంతమంది పేదలు ఉన్నారని వీళ్ళు సర్వే చేయాలి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటాని తీసుకొని దాన్ని వీళ్ళు పేదరిక నిర్మూలనగా మార్చుకున్నారు. ఎనీమియా ముక్తి భారత మిషన్ ఒకటి ఉంది. రక్తహీనత ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదనేటువంటి ఒక సర్వే చేశారు భారతదేశంలో. మందికి ఎనిమియా తగ్గిపోయింది కాబట్టి పేదరికం తగ్గిపోయింది అని వేశారు. వాళ్ళ ఇష్టం, ఎందుకంటే వాళ్ళ చేతికి వచ్చింది కదా పారామీటర్స్ ఏం వేసుకోవాలనేది. 2013-14లో 56% బ్యాంక్ అకౌంట్స్, భారతీయులకి బ్యాంక్ అకౌంట్స్ లేవు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అని ఒక స్కీమ్ పెట్టి ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేసేస్తారని చెప్పగానే అందరు వెళ్ళి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు 4%. అంటే 2013-14లో 56% బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఇప్పుడు 4% మాత్రమే లేవంటే అందరూ ఓపెన్ చేశారు బ్యాంక్ అకౌంట్. తెలివిగా ఏం చేశారు, బ్యాంక్ అకౌంట్ ఉన్నవాడిని పేదరికం నుంచి ఎత్తేసారు. బ్యాంక్ అకౌంట్ మీరు 15 లక్షలు వేస్తానని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంటే అందరూ వెళ్ళి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ లేనోడు పేదోడు అని చెప్పి వేశారు వీళ్ళు. మరి పేదరికం తగ్గదా? ఇది పేదరికం తగ్గిందా? వీళ్ళు రికార్డుల నుంచి ఎత్తేసారా వీళ్ళు? ఇది చూడండి. ఇంకోటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా డిఫైన్ చేశారంటే, ఒక ఫ్యామిలీలో ఒక్కడికి బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే ఆ కుటుంబం మొత్తం పేదరికంలో లేదన్నట్టుగా ఆ పారామీటర్ క్రియేట్ చేశారు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో. సరే, హెల్త్ ఇండెక్స్లో మెటర్నల్ హెల్త్ అని చెప్పి ఒక కాలం పెట్టారు, న్యూట్రిషన్ అనే కాలం పెట్టారు. అంటే ఎవరెవరికైతే న్యూట్రిషన్ వస్తుందో వాళ్ళు పేదరికం నుంచి బయటపడ్డట్టు రాశారు. మన ఆంధ్రప్రదేశ్లో ఈ అంగన్వాడీ వర్కర్స్ వెళ్ళి బాలింతలకి వాళ్ళకి ఈ పాల ప్యాకెట్లు ఇస్తుంటారు కదా, పాల పౌడర్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు చిన్నపిల్లలకి, పసిపిల్లలకి, అంగన్వాడీ వర్కర్స్. అంటే ఇప్పుడు ఒక తల్లి, పేదరికంలో ఉన్న తల్లి ఒక పూరి గుడిసెలో ఉండి బిడ్డకి జన్మనిచ్చి పాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందనుకోండి తల్లి. గవర్నమెంట్ వెళ్ళి ఒక పాల ప్యాకెట్ ఇచ్చింది వాళ్ళకి. ఆమె పేదరికం నుంచి బయటపడ్డట్టు టిక్కి పెట్టుకున్నారు, ఎందుకంటే పాల ప్యాకెట్ ఇచ్చారు కదా, ఇప్పుడు న్యూట్రిషన్ అందింది కదా వాళ్ళకి, కాబట్టి పేదది కాదు. ఇలాంటి ఇండెక్స్లు మొత్తం పెట్టుకొని 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసామని వీళ్ళు ఎలక్షన్స్కి ముందు పెట్టారు. కేవలం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే బేస్ చేసుకొని చేశారు అంతే. అది తప్ప వీళ్ళ దగ్గర డేటా లేదు. వీళ్ళు సర్వే చేయాలా, ఏం చేయాలా? ఓకే, పేదరికం నుంచి బయటపడేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు వీళ్ళు చెప్పుకుంటున్నారు. సరే, చెప్పుకోనండి, ఓకే.